మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలతో కాక పుట్టించారు. పొంగులేటి గతంలో చేసిన సవాల్ని తిరిగి ఆయనకే విసిరారు కేటీఆర్. గతంలో చెప్పిన పొలిటికల్ బాంబులు ఎక్కడా అంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. కేటీఆర్ నియోజకవర్గాల పర్యటన పొలిటికల్ హాట్ పెంచుతోంది. భద్రాచలం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన కేటీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ గా మాటల తూటాలు పేల్చారు. గతంలో పొంగులేటి వాడిన డైలాగ్స్ తోని రివర్స్ అటాక్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖమ్మంలో బీఆర్ఎస్ ను గెలవనివ్వమని పొంగులేటి సవాల్ చేశారు. ఇప్పుడు అదే సవాల్ను తిరిగి పొంగులేటికే విసిరారు కేటీఆర్. ఈసారి పాలేరులో పొంగులేటి ఎలా గెలుస్తారో చూస్తానని ఛాలెంజ్ చేశారు. అంతేకాదు గతంలో పొంగులేటి చెప్పిన దీపావళి బాంబులు ఇంకా ఎప్పుడు పేల్తాయని పంచలు వేశారు. ఇప్పుడు మీ పొంగులేటి ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని. ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుతాడో నేను కూడా చూస్తా, ఆయన గెలుతాడో పాలర్లో నేను కూడా చూస్తాను. నేనేమంటా అంటే అంతే గారెల బుట్టలో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే దానికే ఇంకా చాలా పెద్దోడిని ఆయన ఊహించుకుంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు. మన తలరాత రాసేది, మన విధిరాత రాసేది ప్రజలు. నువ్వు అహంకారంతో నీలిగితే, అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. ఏడాది క్రితం పొంగులేటి ఇంటిపై జరిగిన ఈడీ దాడుల గురించి కేంద్రం గాని ఆయన గాని ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఆ దాడుల్లో దొరికిన డబ్బులు ఎన్నో ఎవరో చెప్పలేదన్నారు. మరి పొంగులేటి బీజేపీతో కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించారు కేటీఆర్. పొంగులేటి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అయింది, సరిగ్గా సంవత్సరం అయింది. ఆ రోజు టీవీల్లో బ్రేకింగ్లు, పొంగులేటి గారి ఇంట్లోకి నోట్ల కట్టలు పెంచి నోట్లని లెక్క పెట్టే మెషిన్లు పోతున్నాయని చెప్పి వరుసగా 2 మెషిన్లు పోయినాయి, 3 మెషిన్లు పోయినాయని టీవీలో ఉదరగొట్టే బ్రేకింగ్లు కూడా వచ్చినాయి. కావాలంటే మీకు పంపిస్తా చూసుకోండి. చూశారు కదా. కానీ ఇప్పుడు ఎన్ని పైసలు దొరికినాయి ఎవడు చెప్పట్లేదు, అదో బ్రహ్మరాశి. ఈడీఓడు బయటికి రాడు, చెప్పడు, పొంగులేటి నోరు మెదపడు. ఏం జరిగిందంటారు మరి? ఎవడితో కుమ్మక్కయ్యాడు? వాళ్ళ పొంగులేటి గారు బీజేపీతో కుమ్మక్కయ్యాడా, లేదా రేవంత్ రెడ్డి గారి కుమ్మక్కులో ఈయన భాగస్వామి అయ్యాడా? ఎవడితో ఉన్నాడండి ఈ రాష్ట్రంలో? బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు వాగుతారు. సిబిఐ సంకనాకుతుంది మీరు. పొంగులేటి గారి మీద ఈడీ రైడ్ అయితే కాలు పట్టుకున్నారా? మరి బీజేపీలో కలుస్తామని మాట ఇచ్చారా? ఇప్పటికీ కేసు పెట్టకుండా కాళ్ళు పట్టుకుని ఆపాడుకుంటుంది మీరు. మాకేం కర్మ, నాకు అర్థం కాదు. పెట్టుకో, ఏం కేసు పెట్టుకుంటావో చూసుకుంటామని చెప్పి ఈరోజు ఎదుర్కొంటున్నది మనం. ఓవైపు పొంగులేటికి బిల్డప్ ఎక్కువంటూ పర్సనల్ అటాక్ చేస్తూనే పొంగులేటి గతంలో వాడిన డైలాగులను ఆయన మీదే ప్రయోగిస్తూ రాజకీయంగా మరింత వేడి పుట్టించారు కేటీఆర్. మరి కేటీఆర్ కామెంట్స్ కు మంత్రి పొంగులేటి నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.